తెలంగాణలో నియంత ప్రభుత్వం రాజ్యమేలుతున్నది. గతంలో నిజాం అరాచకాలకు విరుద్ధంగా పోరాడిన పోరాటాల గడ్డ నల్గొండ గడ్డ. ఇటువంటి అరెస్టులు నల్గొండ వ్యాపారస్తులకు కొత్తేం కాదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర ప్రభుత్వం మర్చిపోయిందా అంటూ ప్రశ్నించిన స్థానిక వ్యాపారస్తులు అక్రమ అరెస్టులతో గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో ఆపలేరంటూ హెచ్చరిక. తెలంగాణలో బతకాలంటే తెలంగాణ ఉనికిని చాటుతూ మార్వాడీలు బతకాల్సిందే. హోల్సేల్ వ్యాపారాలు చేసే మార్వాడీలకు స్వాగతిస్తాం. మా పొట్ట కొట్టడానికి వచ్చిన రిటైలర్ వ్యాపారులను తరిమి కొడతామని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించిన స్థానిక వ్యాపారస్తులు. చెప్పరు మీ డిమాండ్ చెప్పరు మార్వాడి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని అక్రమంగా ఇక్కడ అరెస్టులు చేపిస్తున్నారు. ఇది చాలా ఖండిస్తున్నాము. ఇది చాలా తప్పు. దయచేసి అందరూ తెలంగాణ ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. యూనియన్ కి సపోర్ట్ చేయాలి. తెలంగాణలో నల్లగొండలు ఉండనే ఉండద్దు. హోల్సేల్ చేసుకుంటారా చేసుకోవాలి. లేకుంటే పెట్రోల్ పోసుకుని తగలబెడతాం. పోలీస్ స్టేషన్ ముందరే పోలీసు తగలబెడుతున్నాం. మేమైతే చెప్తున్నాం, మా ఉద్యమం అయితే ఆగదు. మార్వాడీస్ హోల్సేల్ మాత్రమే చేసుకోవాలి. రిటైలర్ సర్వీస్ చేయొద్దు. అంతే, మాది ఒకటే నినాదం. Yeah.